హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన మసాలాలు చెక్క, పువ్వు, మొగ్గ, ధనియాలు, గసగసాలు, యాలకులు, మిరియాలు, లవంగాలు. వీటిని మనం ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి మన దమ్ బిర్యానీలోకి ఇది స్పెషల్ మసాలా. ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను, 5 చిల్లీ తీసుకున్నాను, అదే 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులో పుదీనా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి, బాగుండిద్ది. ఇదిగోండి ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. చికెన్ని 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ముందు 3 టైమ్స్ నార్మల్గా వాష్ చేసుకొని నెక్స్ట్ టైం పసుపు, ఉప్పు, లెమన్ పిండుకొని వాష్ చేసుకున్నాను. ఇదిగోండి కొంచెం పసుపు వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పసుపుతో ఒకసారి కడుక్కున్నాం కదా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు బాగుంటుందండి, ఇక్కడ కల్లుప్పు నాకు లేదు, అందుకే సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం అండి, ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు. నేను కాస్త కారం తింటాం. ఇందాక మనం పొడి మసాలా పట్టుకున్నాం కదండి, కొంచెం వేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకుందాం. బాగా పట్టాలండి ముక్కకి, పట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్కి వదిలేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఆయిల్ కూడా వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్కి వదిలేస్తే మనకి చాలా బాగుంటుంది. ఉప్పు కారాలు అన్నీ ముక్కకు బట్టి పీస్ కూడా చాలా బాగుంటుంది. హాయ్ అండి, స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాండీ పెట్టుకున్నాను. అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఆయిల్ ఎందుకు హీట్ చేసుకున్నాను అంటే మనం ఆనియన్స్ వేపుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ని వేపుకుందాము, దమ్ బిర్యానీ కదండి, అందుకని. ఇదిగోండి మనం కావాల్సిన రంగులో మన బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అండి. ఇందాక మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆయిల్లోనే మన బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకుంటున్నాం. బిర్యానీ ఆకు కూడా, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకుందాం ఇప్పుడు. కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక మనం టమాటా ప్యూరీ వేసుకొని ఒక మసాలా చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇది వేసుకొని కొంచెం మూత పెట్టుకుందాం. ఇదిగోండి దమ్ బిర్యానీకి రైస్కి 80% కుక్ కావాలి కదా, విడిగా రైస్ పెట్టుకున్నాను. పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. ఇంకా పుదీనా కూడా వేసుకోవాలి. ఇందాక మనం పొడి మసాలా చేసుకున్నాం కదండి, ఆ పొడి మసాలా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో టమాటా పేస్ట్ కూడా చేశాను కదా, టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రైస్లో, ఎందుకంటే మనం దమ్ కదా పెట్టేది. కొంచెం సాల్ట్ ఇదిగోండి. మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కర్రీలో. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు మనం పొడి మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసుకుందాం. ఇది టేస్ట్ ఇంకా పెంచుతుందండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ 80% మన రైస్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్ట్రైనర్తో ఇందులో వేసుకుందాం. దమ్ కదండి. ఇప్పుడు ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ ఒక లేయర్ వేసుకుందాం. బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ ఏనండి టేస్ట్ అసలు. గ్రేవీ కూడా నేను తీసి పెట్టుకున్నాను, మధ్యలో కూడా మనకి ముక్కలు తగలాలని. సో గ్రేవీ కూడా వేస్తున్నాను మధ్యలో. ఇలాగా మన రైస్ బట్టి మనం ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు అండి. మళ్ళీ ఇంకోసారి బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన లాస్ట్ లేయర్ నేను ఒక 2 లేయర్స్ వేసుకున్నాను. సో కర్రీ కూడా వేసుకున్న పైన. మళ్ళీ దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దమ్ పెట్టుకుంటున్నాం కదా, దీని మీద బరువుకి ఈ రోల్ పెట్టుకుందాం. ఒక 20 minutes ఈ దమ్ అయితే సరిపోతుంది మనకి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ కొంచెం కుక్ అయింది కదా. ఒక 20 minutes అయితే మనకి సరిపోతుంది, మొత్తం మన దమ్ బిర్యానీ రెడీ అయ్యిద్ది. సర్వ్ చేసుకునేప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, దమ్ పెట్టాం కదా, చూద్దాం ఎలా అయిందో. ఒక 20 minutes అయింది, ఆల్మోస్ట్ దమ్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా మన రైస్ అంతా విడివిడిగా దమ్ అయిపోయింది. చూసారు కదా, పీసెస్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు మా అమ్మ మీకు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పింది. తినో ఎలా ఉందమ్మా?